రైతుల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతోందని ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. మార్కెట్ యార్డుకి వచ్చి రైతుల గోస చూడండి, అప్పుడు వాళ్ళ బాధలు తెలుస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధాన్యం కొనుగోలు చేయడం చేతకాక కేంద్రంపై బురద జల్లుతోందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకపోతే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సిందేనంటున్న ఎంపీ ఈటెల రాజేందర్తో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్. గజ్వేల్ మార్కెట్ యార్డ్ను ఎంపీ ఈటెల రాజేందర్ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతుల బాధలను ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి రైతుల బాధలు ఏం చెప్తున్నారు? మీ దాదాపు ఉదయం నుంచి కూడా మీరంతా మార్కెట్ యార్డ్లు విజిట్ చేశారు. రైతులు ఏం చెప్తున్నారు? 45 రోజులుగా మా మక్క రాసుల మీద, సన్ఫ్లవర్ రాసుల మీద, వడ్ల రాసుల మీద మేము కాపలా కాసుకుంటాం బిడ్డ. మమ్మల్ని ఎవడు పలకరించినోడు లేడు, మాకు గన్ని బ్యాగులు ఇచ్చినోడు లేడు. ఇలా ఎండకు ఎండుతున్నాయి, వర్షానికి తడిసే పరిస్థితి వచ్చింది. మా కళ్ళ ముందే మేము కష్టపడి పండించుకున్న పంట ఏమైపోద్దు అని ఒక ఆందోళన ఉంది బిడ్డ. మేము రైస్ మిల్లులకు అమ్ముకుందామంటే 600 రూపాయల క్వింటాలకు, 500 రూపాయల క్వింటాలకు తక్కువ వచ్చేటట్టున్నాయి. మొక్కజొన్నలకైనా సన్ఫ్లవర్కి అయితే 1000 రూపాయలు తక్కువ వచ్చేటట్టున్నాయి. మేము అందుకనే ఆ 400 రూపాయలు, 500 రూపాయలు ఇక్కడ 300-350 రూపాయలు ఖర్చు వచ్చినప్పటికి కూడా అమ్ముకుందామని చెప్పి ప్రయత్నం చేస్తే, కానీ ఇక్కడ ఎవడు పట్టించుకున్న నాదులు అని చెప్పి ఇలా గగ్గోలు పెడుతున్నారు. వాళ్ళ మాటలు చెప్పాలంటే, వాళ్ళ మాటలు వింటే ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ఇంత బాధ్యత లేని ప్రభుత్వం, ఇంత దుర్మార్గ ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలుగా మేము చూస్తూ ఉన్నాం, కానీ ఇట్లాంటి ప్రభుత్వాన్ని మాత్రం చూడలేని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఇలా మాకే బాధ అనిపిస్తుంది. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, రాజకీయాలు మాట్లాడు బంద్ చేసి, వాళ్ళ మీద దబాయించడం బంద్ చేసి, రైతులకు మీ వాళ్ళకేమేందో అర్థమైపోయింది కాబట్టి, వాళ్ళ సందర్భం వచ్చినప్పుడు మీకు కర్రగాల్చి వాత పెట్టే రోజు వచ్చినప్పుడు వాత పెడతారు. కాబట్టి మీరు మాత్రం తక్షణమే ఈ పంటను కొనాలని చెప్పి, వర్షాలు వచ్చేలోపే దీన్ని క్లియర్ చేయాలని చెప్పి మేము హెచ్చరిస్తాం. సార్, ముఖ్యంగా పంట వేసినప్పుడు, ఎందుకంటే మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు, పంట వేసినప్పుడే గన్ని బ్యాగులు కానీ హమాలీలకు సంబంధించి ఎంత అవసరం అవుతాయి అనేటటువంటి అవగాహన ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరు పూర్తి వ్యతిరేకంగా ఉంది. దీన్ని ఎట్లా? అసలు ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టే చరిత్ర నేను చూసిన. ప్రతి సంవత్సరం ఈ రెండవ పంట విత్తనాలు వేసినప్పుడు కానీ, నాటు వేసినప్పుడు తెలుస్తుంది మనకు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ గిన్ని లక్షల ఎకరాలు సోయింగ్ అవుతూ ఉందని చెప్తారు. దానికి తగ్గట్టుగా తార్పాలీలు కానీ, గన్ని బస్తాలు కానీ, హమాలీలు కానీ, గోడౌన్ స్పేస్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఇవన్నీ 2 నెలల ముందు 3 నెలల ముందు చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఈ 3 నెలలుగా చెప్తూనే ఉంది, మీరు అఖిలపక్షం మీటింగ్ పెడతలేరు, రైతు సంఘాలతో మీటింగ్ పెడతలేరు, మీరు ప్రిపేర్ అవుతున్నారని చెప్పి 3 నెలలుగా వెంబడబడ్డది. కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. బీజేపీ డైవర్షన్ రాజకీయాలు చేస్తుంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రజాప్రతినిధులంతా కూడా యాత్ర చేస్తున్నారని చెప్పి మంత్రులు చెప్తున్నారు. ఈ అట్లాంటి చిల్లర మాటల గురించి ఏం కామెంట్ చేస్తామండి? అట్లాంటి దానికి బీజేపీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో బెటర్ జడ్జెస్ నేను కాదు, బెటర్ జడ్జెస్ రేపు తెలంగాణ ప్రజలు. సార్, తెలంగాణ రాష్ట్రంలో రైతు పండించినటువంటి ప్రతి పంటని కేంద్రం కొనుగోలు చేయడం లేదని చెప్పి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. సార్, ఒకటి ఇవాళ మీరు రైతు పాలసీ డిక్లేర్ చేసిండ్రు, ఎవరిని అడిగి చేసిండ్రు? మీరే కదా చేసింది. తెలంగాణ రైతులు మా రైతులు పండించిన పంట మేము కొంటామని చెప్పిన వాళ్ళు ఇవాళ కేంద్రం కొంటుందా లేదా, వీళ్ళు ఇస్తున్నది ఎందుకు మాట్లాడుతాను? ఎక్కడ కొనాలని చెప్పిండ్రు? పచ్చి అబద్ధాలు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు. రైతుల క్షేత్రంలో నీకు శిక్ష తప్పదు. ఇది మన మొత్తానికి చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించినటువంటి పంటని కొనుగోలు చేయలేక ముఖ్యంగా ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందంటూ కూడా బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనితో నాగేంద్ర, హైదరాబాద్ గజ్వేల్ మార్కెట్ యార్డ్ నుండి.